తెరపైకి ప్రకాశం కని సైట్ విజిట్ నిబంధనతో మరో బ్లాక్ను కొల్లగొట్టే కుట్ర విమర్శలు రావడంతో నైని టెండర్ రద్దు. మరి కొత్త బ్లాక్ సంగతి ఏంది? చక్రం తిప్పుతున్న ముఖ్య నేత బంధువు తమ వారికి అప్పగించేలా డీల్. ఇతరులు బీడ్లో పాల్గొనకుండా బెదిరింపులు, అధికారులపై ఒత్తిడి. వచ్చే నెల 2 వరకు సింగరేణి బొగ్గు టెండర్ల దాఖలకు అవకాశం. నైని బ్లాక్ తరహాలో రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అని కార్మికుల్లో చర్చ. మొత్తం సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన ఎన్ని బ్లాక్లు ఉన్నాయో అన్ని బ్లాక్ల మీద విచారణ జరిపిస్తామని కేంద్రం ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక మాటనైతే అన్నది, మరి దాన్ని ఉత్తర్వులు జారీ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి దాంట్లో ఏం జరిగింది, అక్రమం జరిగిందా లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే ఎవరైనా దోసుకున్నారా అనే ఓ నిగ్గు తెలుసవలసిన అవసరం బీజేపీ మీద ఉన్నది. కిషన్ రెడ్డి గారి మీద, బండి సంజయ్ గారి మీద ఉన్నది. ఇప్పుడు చెప్పాలంటే 8 మంది బీజేపీ ఎంపీల మీద ఉన్నది. చూసినలా వీళ్ళు 8 మంది బీజేపీ ఎంపీలు ఎట్లున్నారో. ఇంత పెద్ద సమస్య సింగరేణి గనులను ఇటు కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మొత్తుకుంటాను. లేదు 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 బట్టి విక్రమార్క గారే దోచుకుంటాను అని ఏబిఎన్ ఛానల్ అన్నది. లేదు లేదు సీఎం బావమరిదే దోచుకుంటాడు అని బట్టి విక్రమార్క గారు బీజేపీ లీడర్లు అంట, అది బీఆర్ఎస్ లీడర్లు అంట. కానీ బీజేపీ లీడర్లు మాత్రం దీని మీద ఒక కామెంట్ ఎత్తలేరు ఇప్పటివరకు. బండి సంజయ్ అన్న ఎక్కడున్నవే, ఎక్కడున్నారు మీరు కేంద్ర మంత్రి, ఇటు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇంకో 6 మన ఈటల రాజేందర్ గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, ఇలాంటి 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఇప్పుడు కదా, మీ పాత్ర ఇప్పుడు అవసరం, మీ గొంతు ఇప్పుడు అవసరం. బీఆర్ఎస్ చెప్పింది నిజమా, కాంగ్రెస్ చెప్పింది నిజమా? అసలు టెండర్లలో కాంగ్రెస్ మంత్రులే పాల్గొన్నారా, కాంగ్రెస్ మంత్రుల బంధువులే పాల్గొన్నారా? ఎవడు ఈ టెండర్లు దక్కించుకోవాలని చూస్తున్నాడు, ఈ సంపాదన ఎవరు కొల్లగొట్టాలని చూస్తున్నారు అనేది విచారణ జరిపించవలసిన బాధ్యత 8 మంది బీజేపీ ఎంపీల మీద ఉన్నది. ఇలాంటి సమయంలో కిక్కురు మనకుంటుండి మీ పరువు మీరు తీసుకుంటారు, మీ బాధ్యతను నిర్వర్తించకుండా. ఎందుకు ఇక మేము ఓట్లు వేసింది? ఆ ధర్మపురి అరవింద్ గారేమో మేము తలుచుకుంటే గిట్ట చిటికాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పడిపోతుంది, మేమే అధికారంలో కాదు. అధికారం మీద ఉన్నంత సోయి తెలంగాణ సంపదను కొల్లగొడతా అంటే, తెలంగాణ సంపదను దోచుకుంటా అంటే మాట్లాడరా మీరు? అరవింద్ గారు కేవలం ఊకదుంపుడు ఉపన్యాసాలు, యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు, వీటికాడికేనా మీ పరిమితి, మీ పరిధి? ఇప్పుడు మాట్లాడండి, నైని బ్లాక్ గురించి మాట్లాడండి, ప్రకాశం గని గురించి మాట్లాడండి, ఈ టెండర్ల గురించి మాట్లాడండి. ఇవి మాట్లాడకుండా టైంపాస్ ఇంటర్వ్యూలు పెట్టుకొని ప్రజలకు పనికిరాని మాటలు మాట్లాడకుండా వ్యర్థమైన ముచ్చట్లు పెడతారు. ఇప్పుడు మాట్లాడండి. తెరపైకి ఇప్పుడు ఇంకొక గాని వచ్చింది, దీన్ని మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తం సింగరేణి గనులకు సంబంధించిన టెండర్లైనా రద్దు చేస్తున్నామని ప్రకటించింది. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా చూడాలి. దానికి సంబంధించి ఒక నోటీస్ కూడా బయటికి రిలీజ్ అయింది కదా.